కమన్ బావ నీ వాళ్ళు అవుతుంది, కారిపోతుంది, మొత్తం కారిపోతుంది చూడండి. మొత్తం భలే టేస్టీగా ఉంటాయి. ఏమి ఇచ్చినా సరే గట్టికి తింటాడు. అందుకని రోజు మా విలేజెస్ ఏరియాలో ఏమైనా ఫంక్షన్ అవుతే చాలు బిర్యానీ కనేసి ముందే వెళ్ళిపోతాడు మావాడు. బిర్యానీ కాదు, పెండం పెండం అంటే మందికుండా లోకల్ వైన్స్. తేనెలు అయితే ఎంత వెతికినా అయితే దొరకవన్నమాట. అదే దొరకాలంటే మనకైతే అదృష్టం ఉండాలి అని చెప్తారు చాలా మంది. ఫైనల్ బాబా అయితే ఇక్కడ ఒకటి చూసాడు కానీ జస్ట్ లో మిస్ అయింది, అంటే అక్కడ అయితే ఏమి లేవు. సో అందుకనేసి లాస్ అయిపోయాము. అంటే కొత్తగా అయితే వచ్చి ఉన్నాయి అనమాట అవి. బాబుతి సో ఫైనల్ ఇక్కడ అయితే 1 2 3 4 5 6 ఉన్నాయి. బట్ ఎలా ఉంటాయో తెలీదు, తీసేకి చూపిస్తాను ఓకేనా. సో మొత్తం మేమైతే 4 వచ్చి ఉన్నాము. బావ, బామర్ది, ఇలా తమ్ముడు, నేను. తీరా చైతం తీరా లవడే సో ఫైనల్ బావ అయితే వచ్చేసాడు అనమాట తీయడానికి. ఇక్కడ ఏదో చూస్తున్నాడు, కనిపించట్లేదు మా వాడికి. వీడైతే ఏకంగా పట్టుకుని ఉన్నాడు, రెడీగా ఉన్నాడు ఎప్పుడు తీస్తాడా అనేసి. సో ఇదైతే తీసింది నేనే, చూసింది నేనే. మన వాళ్ళు మొత్తం కబడ్డీ విసరడానికి వచ్చేసారు. అవైతే రెడీగా తీస్తున్నాడు. వావ్, నూనె ఉంటదంట. బాగా టెస్ట్ చేస్తున్నాడు అనమాట కర్రతోటి. కర్ర పట్టుకున్నాడు కదా. సో ఇదైతే పెద్ద రాయి కిందనైతే ఉందనమాట, చిన్న పొర లాంటి దగ్గర. సో మీరు ఎప్పుడైనా తిని ఉంటే కామెంట్ చేయండి ఓకేనా. సో ఫైనల్ ఫస్ట్ బోన్ బావ అయితే తీసాడు. సో ఇలా ఉంది, ఓన్లీ టటా. సో ఇవి తీయగలనమాట, చూసుకోవచ్చు. సో ఇంకొకటి తీయడానికి అయితే ప్రయత్నిస్తున్నాడు మా బావ. బావ కమన్ బావ నీ వాళ్ళు అవుతుంది, కమన్. వావ్ వావ్, ఇరిపేశాడు, మొత్తం ఇరిపేశాడు. సో ఇక్కడైతే లోపల చేయి పెట్టి తీస్తున్నాడు. ఇదైతే ఓ మై గాడ్, సెంటర్ లో ఇరిపేశాడంట. సో ఇక్కడ చూసుకోవచ్చు 2 పొరలు లాంటివి తీసాము. సో బావ అయితే ఇంకొకటి తీయడానికి ప్రయత్నిస్తున్నాడు. మొత్తం సిట్ట కొట్టేస్తున్నాడు మా బావ. వావ్, అంతే తల అంట ఉండింది. సో మీకు ఒరియా వచ్చి ఉంటే కామెంట్ చేయండి ఓకేనా, కనీసం ఒరియా అర్థం అవుతాయి కూడా. నిజమైన వీడియో కోసం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. 1 more అగైన్. సో లోపలికి అయితే ఉందంట, బట్ బావ అయితే ఏదో చెయ్యట్లేదు ఏంటి. వావ్, నూనె కారిపోతుందంట. ఇదిగో నూనె ఫ్రెండ్స్. ఆవిడే అన్ని పడవేసి దింగుతున్నాడు రైడు. వస్తుందా రావట్లేదా, చెయ్యి అందట్లేదా. బాబాకైతే చెయ్యి అయితే అందట్లేదు అన్నమాట, లోపలికి ఉందంట. సో నేను కూడా ట్రై చేయలేదు. మొత్తం ఇరిగిపోతుందంట, సెంటర్ లో మొత్తం ఇరిగిపోతుంది కాబట్టి ఇలా ఉంది. సో ఫైనల్ కి ఇంకో 2 3 ఉన్నాయనుకుంటా. సో బాబా అయితే ఇరిపేస్తున్నాడు, మొత్తం తీయడం రావట్లేదు అనుకుంటా. చాలా ఎక్స్పీరియన్స్ పొందినవాడే, బట్ ఇక్కడైతే చెయ్యట్లేదు కదా. సో అందుకనేసి ఇరిగిపోతుందంట. సో ఇక్కడైతే చూసుకోవచ్చు ముక్కలతో అన్ని కూరలు వచ్చేస్తున్నాయి. సో ఇవి అయితే తీసే కానీ తినేయారు, అంటే మా ఆచారం ప్రకారం కొన్ని దుంబడి నీళ్ళకి అయితే ఇచ్చేస్తారు. సో మా వాళ్ళు ఎంటర్టైనర్స్ మిస్ అయిపోయారు అబ్బా, అక్కడ ఉన్నారు కనిపిస్తున్నారు. ఓకే, వీడు చూడండి, వీళ్ళు పళ్ళు కోతి పళ్ళులాగా ఉన్నాయి. కోతి నా కొడుకు. సారీ ఫ్రెండ్స్, స్విగ్గీలో ఆర్డర్ చేసినట్టు బావ అయితే స్విగ్గీ దీంట్లో వేసుకుని వచ్చేసాడు. వావ్, షో ఫైనల్కి ఇంత అయితే తీస్తున్నాం. ఇంకా ఉన్నాయో లేదో చూద్దాం, మీకు లాస్ట్గా ఎలా ఉంటుందో చూపిస్తాను ఓకేనా. మీకైతే చూపిస్తాను. అక్కడైతే అలా ఉన్నాయన్నమాట. లోపల అయితే ఇంకా 2 ఉన్నాయి. మూలకు ఉన్నవి అయితే మొత్తం రావట్లేదు, సగంలో ఇరిగిపోతుంది అనమాట సెంటర్ లో. సో అచ్చల్ అంటే పైన ఉన్న పొర అయితే రావట్లేదు, మధ్యలో ఇరిగిపోతుంది అనమాట. సో బావ అయితే కర్ర సాయంతో అయితే తీస్తున్నాడు, అంటే చెయ్యి అందట్లేదు కదా. సో అందుకనేసి మావాడు
వావ్ ఫైనల్ బావ అయితే తలతో పాటు తీసాడు. సరిగ్గా పట్టుకో బాబు, సరిగ్గా పట్టుకో, సరిగ్గా పట్టుకో. తీసి ఇవి తీసిరా, వీటికి రక్తం తాగినట్టు నూనెలు తాగిస్తాయి. జాగ్రత్త పట్టుకోడు అనుకో, అయిపోయింది. కారిపోతుంది, మొత్తం కారిపోతుంది. చూడండి మొత్తం ఇక్కడైతే నూనెలే ఉన్నాయన్నమాట ఎక్కువగా. ఎక్కువ డస్ట్ లాగా ఎక్కువ లేదు. ఇవి అయితే పై పొరల్లో అయితే మొత్తం నూనెలు ఉంటాయి. ఇక్కడ ఈ ఒక పై పొరలు ఇక్కడైతే చూసుకోవచ్చు. చూడండి ఇక్కడైతే నూనె మొత్తం కారిపోతుంది. సో ఫైనల్ లాస్ట్ అయితే బావ అయితే తీసాడు. సో ఫైనల్ ఇక్కడైతే ఏం లేవు చూడండి. సో బావ అయితే మొత్తం తీసాడు. సో తర్వాత మేము ఇంకా ఇక్కడ ఉండాలి కదా అనేసి ఇవైతే ఇంకోసారి ఇక్కడే గూడు కడతాయి కదా, గూడువా ఏదో ఒకటి లేండి, నాకు కూడా తెలియదు. సో తెలుసుంటే కామెంట్ చేయండి. సో ఫైనల్ గా ఇంకా ఎలా ఉన్నది అలానే అయితే బావ అయితే సర్దేశాడు. సో ఫైనల్ ఇలా అయితే దూరుతుంటాయి మీకు. సో మనం ఫైనల్ ఇంత అయితే తీసామన్నమాట ఈ రోజు. సో భలే టేస్టీగా ఉంటాయి. మనవాడు కనీసం తినడం కూడా రాశాడు. చూడండి ఎలా రాసుకొని ఉన్నాడు, మస్తు బొగ్గు లాగా. సో వీడైతే ఏమి ఇచ్చినా సరే గట్టికి తింటాడు. అందుకని రోజు మా విలేజెస్ ఏరియాలో ఏమైనా ఫంక్షన్ అవుతే చాలు బిర్యానీ కనేసి ముందు వెళ్ళిపోతాడు మావాడు. బిర్యానీ అని కాదు, పెండం. పెండం అంట మందికుండా లోకల్ వైన్స్. చూడు తేనె ఉండిపోయింది. సో ఇక్కడైతే చూసుకోవచ్చు గైస్, మొత్తం నూనె అయితే కారిపోతుంది చూడండి. సో ఇలా ఇదైతే పై పొరలు ఉంటాయి అన్నమాట. ఇలా నూనె ఎక్కువ ఉంటాయి పై పొరలో. సో ఇక్కడైతే నూనె కారిపోతుంది. టేస్ట్ భలేగా ఉంటాయి. టేస్ట్ మాత్రం మామూలుగా. భలే టేస్ట్గా ఉన్నాయండి. ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి. సో ఇవైతే ఈగలే ఎక్కువ ఉంటే తినకూడదు అనమాట. అందుకంటే ముళ్ళు గుచ్చేస్తుంటాయి. మనవాడైతే ఇప్పుడు అలానే అయ్యాడు. ఒకసారి చూసుకో, మనవాడైతే ఇప్పుడు అలానే తినేస్తుంటే లోపల కొరికేస్తుంది అనమాట. లోపల ఎలా ఉంది బాబు? వీడియో పెడతారు. వీడి పరిస్థితి దారుణంగా ఉంది. అంటే తినగానే నోట్ లోపలికి అయితే కొరికేసింది అనమాట. బాగా కొట్టుకుంటాల్సింది. నూనె అయితే మాత్రం బాగా అనిపించట్లేదు. మనోడు పరిస్థితి చూడండి, ఏమాత్రం బాధ అవుతున్నాడో వాడికి తెలియాలి. బ్రష్ చేస్తున్నట్టు తీద్దాం అనుకున్నాడు ఆడు. అంటే నోట్ లోపల కొరికేసింది కదా, సో అందుకనేసి దోల ఎక్కువ నాలుగలో కొరికేసింది అనమాట. आठ मुक्का बरस करते विसा आठ मुक्का ఈ యొక్క పొలాల్లో అయితే ఏమాత్రం ఏమి లేదు. ఇక్కడైతే ఎంటీగానే ఉన్నాయి. ఇవే తినాలి అనిపించదు అనమాట, ఎందుకంటే ఏమి ఉండవు కావున. ఇక్కడైతే 3 పొలాలు కూడా అలానే ఉన్నాయి. ఇక్కడ ఏమాత్రం లేవు. ఇక్కడ చూసుకోవచ్చు చూడండి. సో గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు చూడండి. ఇక్కడైతే నూనె మొత్తం కారిపోయి ఉన్నాయి. ఇప్పుడు నాకిస్తాడు. ఇవి కూడా మా వాళ్ళు అయితే వదిలిపెట్టారు, మొత్తం నాకేస్తారు అనమాట. ఇది మొత్తం ఇలా చేసుకొని తింటే భలే టేస్టీగా ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళా మీ ముందుకు వస్తాను. ఇలాంటి మన ఒక అరకు గ్రామ జీవితం, నిజమైన గ్రామ జీవితం చూడాలంటే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఒకసారి బాయ్ చెప్పండి. బాయ్. సబ్స్క్రైబ్ టు ఓల్గా వీడియోస్.